నాయన తండ్రి, గత నెలంతయు గత వారం అంతయు మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు ప్రభా. మీ స్తోత్రములు. మరొక తరుణాన్ని ప్రభా మీ మందిరంలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన మీ కృపను బడి ప్రభా మీకు స్తోత్రములు రాజా. నాయన తండ్రి ప్రభా, మరి ఇప్పుడు ఈ సమయాన తండ్రి మీ సహాయం కొరకే ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నాయన తండ్రి ప్రభా, నాకు మీరే సహాయం చేయండి. మీ రక్తం చేత నన్ను కడగండి ప్రభా, నాకు సహాయం చేయమని ప్రభా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నాయన తండ్రి, నాకన్నా ఆత్మీయులు ఉన్నారు, నాకన్నా మంచి విద్యావంతులు ఉన్నారు ప్రభా, నాకన్నా యోగ్యులు ఉన్నారు రాజా. వారికి నేను ఈ విధంగా వాక్యం చెప్పగలను ప్రభా, నాకు మీరే సహాయం చేయమని ప్రభా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నాయన మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ, ఎవరైనా మధ్యలో ఇంకా మారుమొదినట్లయితే తండ్రి వారిని కూడా ప్రభా సకాలము నడిపించి మహిమనందమని యేసుక్రీస్తు ప్రభు మహిమ కలిగిన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, మీకు ముగ్గురు మరి శతాధిపతులను పరిచయించాలని ఆశ కలిగి ఉంటున్నాను. ఆ శతాధిపతులు దేవుణ్ణి ఏ రీతిగా వెంబడించారు, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, దాని తర్వాత మరి వారికి ఉన్నటువంటి ఆశను బట్టి దేవుడు వారిని ఏ రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చారు అన్నది మరి లేఖలను ఆధారంగా చేసుకొని ఈరోజు మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మరి 5వ వచనం నుండి మరి నేను చదువుతున్నానండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నారని, ఇంటిలో పడి ఉన్నారని చెప్పి ఆయన వేడుకొనను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచిన అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చేటకు నేను పాత్రులను కాను, నీవు మాట మాత్రమే సెలవుము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుడు ఈ పని చేయమంటే చేయును అని అతనికి ఉత్తరం ఇచ్చాను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలు నేను ఇంత విశ్వాసం కనుగొని చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ఆ శతాధిపతికి ఉన్నటువంటి సంభాషణ అది. ఆ శతాధిపతి మరి అక్కడ ఉన్నటువంటి శతాధిపతి తన దాసుడు అంటే తనపై అధికారికి మరి తన అక్కరంతా తెలుసు అన్నమాట. మేబీ నేను అనుకుంటున్నాను, ఆ శతాధిపతి విశ్వ ప్రయత్నం చేసి ఉండవచ్చు. అతను జబ్బుతో పడి ఉన్నప్పుడు ఆయన ఇంట్లో కూర్చోలేదు, శతవిధాలా ప్రయత్నం చేసి ఉండవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టి ఉండొచ్చు, హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు. ఎంత అయినప్పటికీ ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విన్నాడు. ఆయన విని ఆయన ఏం చెప్పారనంటే, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు అని చెప్పి ఆయన వేడుకున్నాడు. దేవుని ఏం చేశాడంటే దేవుని వేడుకున్నాడు ఆయన. మరి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఈ శతాధిపతికి ఎన్నో బాగా తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయన వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత, సరే నేను వస్తాను, వచ్చి స్వస్థపరుస్తాను అన్నప్పుడు, నువ్వు రామాకయ్యా, నువ్వు అంటే నువ్వు మాట మాత్రమే సెలవిము అని చెప్పేసి తన యొక్క విశ్వాసాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఆ మాటకున్నటువంటి ఆయన మరి ప్రభుకున్నటువంటి మాట చూడండి ఎంత గొప్ప ధన్యత అని. మరి సమస్తము కలుగునుగా కన్న వెంటనే కలిగినాయి. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన సమస్తం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. కీర్తనలు 33:9. కీర్తనలు Psalms 33 and 9. కీర్తనలు 107:20 చూస్తే కన్నా, ఆయన తన వాక్కును పంపించి బాగు చేసిను. అనుకున్న ఆ మాటకున్నటువంటి శక్తి అటువంటిది. ఏదైనా సరే కలుగులో కన్నా వెంటనే కలిగిపోయినది, జరుగులో కన్నా జరిగిపోయింది అన్నమాట. మరి అయితే మానవుని విషయంలో దేవుడు అలా చేయలేదు. నోటి మాట చేత సమస్తాన్ని చేసినటువంటి దేవాతి దేవుడు మానవులకు వచ్చేపాటికి
చాలా జాగ్రత్త తీసుకున్నాడు. తన స్వరూపమందు మానవుడు నిర్మించాడు. మరి మానవుడికి ఏం కావాలో ఫస్ట్ సృష్టి అంతా నిర్మించేసి దాని తర్వాత మానవుని చేస్తూ వచ్చాడు. అయితే మానవుడు అవిధేయతను బట్టి దేవుని యొక్క ఆ గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవించలేకపోయాడు అనమాట. ఏదైనా తోటలో నుంచి శాపం మూట కట్టుకొని బయటకు వచ్చేసాడు. మరి ఆ సైన్యాధికారి వెళ్ళి నువ్వు మాట మాత్రమే సెలవిమ్ము అని అన్నప్పుడు ఆ మాటకు యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడుతూ వచ్చారు. ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. శిష్యులు ఈ మాట చెప్పలేకపోయారు, కానీ ఆ శతాధిపతి మాత్రం ఈ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి, ఆ సైనికుడి విశ్వాసాన్ని చూసి వెంటనే సరే మీ దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ గడియలోనే స్వస్థపరచబడ్డాడు అని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని ఆ సమయంలో అలా అన్నారు అని మనం బాగా చూసినట్లయితే, కొద్దిగా డెప్త్గా మనం చూసినట్లయితే, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి మాట ఉంది కదండి బైబిల్లో. అక్కడ ఆ శతాధిపతి హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు బాగా క్షుణ్ణంగా చూస్తున్నారు. మరి తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడని చెప్పేసి, అంటే తన తపన చూడండి, ఆ తపన చూసి ఆ యేసుక్రీస్తు ప్రభువారు సరే స్వస్థపరచబడతాను పోనని చెప్పేసి చెప్పారనమాట. ఇంకొకటి, ఆయనకు ఒక అక్కర ఉన్నది, తనకు అక్కర ఉన్నది. మరి ఆ దాసుని మీద ప్రేమ ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా తన మాట చేత ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. అయితే ఈ వ్యక్తి ఎవరంటే పక్షవాయు గల వ్యక్తి గురించి కూడా సాక్ష్యం చాలా బాగున్నది బైబిల్లో. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరన్నా బ్రదర్స్. లూకాసు వార్త 7th చాప్టర్ 4th verse. Yes. Yes. అది కావున యేసు వారితో కూడా వెళ్ళి ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాదు, అందుచేత నీ వద్దకు వచ్చినప్పుడు పాత్రుడని నేను ఎంచుకోలేదు. అయితే మాట మాత్రం చదువు, అప్పుడు నా దాసుని స్వస్థపరచబడు. నేను సహా అధికారులకు లోబడిన వాడు, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడ మరి 4వ వచనంలో చూస్తే అతడు యోగ్యుడు అని చెప్పేసి సాక్ష్యం పలుకుతూ ఉంటున్నాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు గారికి వచ్చేసి నేను యోగ్యుడు కాను అని చెప్పేసి తను తగ్గించుకుంటున్నాడు అనమాట. బైబిల్ సెలవిస్తూ ఉంది కదండి, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు దగ్గరకు వచ్చేసి తను తగ్గించుకున్నాడు. అంత అధికారం అయి ఉండి అధికారాన్ని అంతా పక్కన పెట్టేసి నేనంత యోగ్యుని కాదు, నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను మరి పాత్రుడు, నువ్వు నా ఇంట్లోకి వచ్చిన పాత్రుడు కాదు అని చెప్పేసి తను మరి దేవుడి దగ్గర తన యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆ కారణాన మరి యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమగల మాట చేత తనకు మరి తన దాసుకి స్వస్థపరచబడ్డాడు అన్నమాట. మరి ప్రియమైన సహోదరి, మరి నీ పక్షాన కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. తన మాట చేత మరి నీకు ఏదైతే అక్కరున్నదో అక్కడ తీర్చబోతున్నాడు. త్వరలో నువ్వే చూస్తావు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఇంకొక సైన్యాధికారిని చూద్దామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. మరి 16వ అధ్యాయం 23 నుండి 30వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 23 నుండి 30వ వచనం వరకు. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించాడు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలై చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను.
అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచిండిటి చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరం ఇక్కడేనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు చెప్పాను. ఓకే, ఒక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు పౌలు ఎవరు? మీరు చెప్పాలి ఆన్సర్. మీరు చెప్పేదని నేనే మాట్లాడాను. ఒకసారి ఇటు ఒకసారి ఇటు. అపోజిట్ పౌలు ఎవరు? ఇవాంజలిస్ట్, సువార్తికుడు. ఓకే, ఫైన్. వీరండి? ఓకే, మీరండి? హీబ్రూ ఫారసీ అండ్ ధర్మశాస్త్రాన్ని అంతటిని అవపోసన పట్టినవాడు. ఓకే, ఫైన్. ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉన్నదని అంటే బికాజ్ ఆఫ్ అపోజిట్ పౌలు. బైబిల్ అంతట్లో కూడా బాగా పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఎవరయ్యారంటే ఇద్దరు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా చేస్తే, మరి ఆత్మీయంగా వచ్చేపాటికి పౌలు చేస్తూ వచ్చాడు పరిచర్య. మరి ఈ అపోజిట్ పౌలు సంఘాన్ని ఎంతగానో హింసించినటువంటి వ్యక్తి అనమాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో చూస్తే కన్నా 9:13 చూస్తే ఎంతో పిలిచేసినటువంటి వ్యక్తి ఆయన. 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మరి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళి చెరసాలు వేసినటువంటి వ్యక్తి. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అతడు దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించినటువంటి వ్యక్తి. 1 తిమోతి 1వ అధ్యాయం 12-13 వచనంలో చూస్తే కన్నా నేను హింసకుడును దూషకుడును అని చెప్పేసి అక్కడ తన సాక్ష్యం చెబుతుంటున్నాడు. మరి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో చూస్తే మరి స్టెఫెన్ యొక్క మరణాన్ని మరి అతను మరి సమ్మతించిన వాడు అని చెప్పేసి మరి వాక్యం ఉంటున్నది. అయితే ఈ పౌలు మరి ఎంతగా పరిచయం చేశాడంటే తన ప్రాణం పోతున్నా సరే దాన్ని ఏది లెక్క చేయలేదని. మరి ఒకసారి అపోస్తలుల కార్యాలు అంటాడు, నేను బలహీనుని అని అంటాడు. అటువంటి బలహీనమైన వ్యక్తి చేత దేవుడు గొప్ప కార్యం చేపిస్తూ వచ్చాడనమాట. మరి సంఘ చరిత్ర రాయడానికి ఎవరయ్యా ఉన్నారు అని అంటే అందరూ అనుకుంటారు పౌలు, పేతురు అనుకుంటాడు. అయితే లూకా భక్తుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన కలం ద్వారా మరి తన సేకరించిన సమాచారాన్ని బట్టి మరి అపోస్తలుల కార్యాలు రాస్తూ వచ్చాడు. మీకు ఒక చిన్న హోంవర్క్, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 మంత్ టైం పెట్టుకోండి. అపోస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయం నుంచి 8వ వచనం చదవండి. 28వ అధ్యాయం చదివితే కన్నా 1వ అధ్యాయంలో ఏదైతే రిపీట్ అయిందో 5వ అధ్యాయంలో అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. 5లో ఏం రిపీట్ అయిందో మరి 20 చాప్టర్లో 15లో అది రిపీట్ అవుతుంది అనమాట. ఇలాగా సైకిల్ రిపీట్ అవుతూ వస్తుంది అనమాట. అపోస్తలుల కార్యాల్లో మనం చూసినప్పుడు మరి సువార్తలు అన్నిటికైతే కన్నా యేసుక్రీస్తు ప్రభువారు ముందుండి నడిపిస్తూ వచ్చారు. అపోస్తలుల కార్యాలను చూస్తే దేవుడు వెనకాలండి ప్రజల్ని ఎన్నుకొని వాళ్ళ చేత నడిపిస్తూ వచ్చాడు. చూడండి అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం, అపోస్తలుల 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే కన్నా అపోస్తలుల కార్యంలో 1:14 చూస్తే వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తెలియని మరియు ఆయన సహోదరులను ఏకభావముతో ఎడదగగా ప్రార్థన చేయుచుండిరి. 15వ వచనంలో చూస్తే ఆ కాలమందు ఇంచుమించు 125 మంది సహోదరులు కూడి ఉండగా అని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తుంది. లూకా భక్తుడికి ప్రార్థన అన్న ఆరాధన అన్న చాలా ఇష్టం. మరి లూకా సువార్త
అపోస్తలులను మనం చూస్తే కన్నా రెండు పక్క పక్కన కంపారిజన్ చేస్తే ఆ ఇంట్రడక్షన్ కానివ్వండి, తను సేకరించిన విధానాన్ని కానివ్వండి, రాసిన విధానం కానివ్వండి, రెండు ఒకలాగా ఉంటాయి. లూకా సువార్తలో చూస్తే ఫస్ట్ ప్రార్థన చేత ఆరంభిస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా మరి అపోస్తలులను చూస్తే ప్రార్థన చేత ఆరంభిస్తూ వచ్చాడు అనమాట. 2వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారి జన్మం లూకా సువార్తలో రాస్తే, అపోస్తల కార్యంలో సంఘం యొక్క ఆవిర్భావాన్ని లూకా భక్తుడు రాస్తూ వచ్చారు. మరి లూకా సువార్తల 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాన్ని చూసి రాపిస్తే, అపోస్తల 3వ అధ్యాయంలో కూడా మరి ఆ కుంటి వ్యక్తిని 40 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వ్యక్తిని మరి మందిరం బయట ఉన్నటువంటి వ్యక్తిని ఒకే ఒక మాట చేత నజరేతుడైన యేసు నామమున లేచి నడువు అని చెప్పి ఆ వ్యక్తిని లోపలికి తీసుకొచ్చినప్పుడు అక్కడ యెరూషలేము మందిరంలో సంఘంలో అద్భుతం జరిగిన తర్వాత మరి అందును బట్టి యెరూషలేములో గొప్పగా మరి అప్పటి నుంచి సంఘం ఆవిర్భావం, మరి సంఘం ఏర్పడుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, మరి 120 మందితో చేసినటువంటి ప్రార్థన సంఘం ఎదుగుతూ వచ్చిందనమాట. మరి ఈ రీతిగా అపోస్తులైనటువంటి పౌలు లూకా భక్తుడు రాస్తూ వచ్చాడు. అయితే మరి ఇప్పుడు మన తలంపు ఏంటంటే, ఇక్కడ సైన్యాధికారి గురించి మనం చూస్తూ ఉన్నాం అనమాట. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 23వ వచనం. బెత్తములతో కొట్టలను ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టేవారిని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయును దేవుని గురించి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎంత గొప్ప ధన్యత ఇది. ఆ సమయంలో జైల్లో ఉన్నారు వాళ్ళు. జైల్లో ఉన్నప్పుడు జైలు ఏమైనా కంఫర్టబుల్ ఉంటుందండి? ఏమాత్రం కంఫర్టబుల్ ఉండదు. లైట్ ఉండదు, వెంటిలేషన్ ఉండదు, సరైన గాలి వాతావరణం ఉండదు. అయితే మరి అక్కడ కూడా వాళ్ళు దేవుని ఏం చేస్తున్నారంటే ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉన్నారు. మరి ఒకానొకప్పుడు సంఘాన్ని చూసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి సువార్త చెబుతున్నారో విశ్వాసులందరిని తీసుకెళ్ళి చెరసాలలో వేశారనమాట. ఆ వ్యక్తే ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. 2వ వచనంలో మరి 23వ వచనంలో చూస్తే చెరసాలలో ఉన్నాడని చెప్పేసి మరి వాక్యం ఉంటున్నది. అందుకేనేమో గలతీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం చివరిలో రాస్తాడు, ఏది విత్తుతామో అది కోస్తామని చెప్పేసి రాస్తాడు. బహుశా నేను అనుకుంటున్నాను, ఈ అనుభవాన్ని బట్టే రాస్తాడేమో అనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ వాళ్ళు పాటలు పాడుచు మరి కీర్తనలు పాడుచుడి అని చెప్పి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుడి అని చెప్పేసి వాక్యం ఉన్నది. అయితే వాళ్ళు జైలు పడిపోవాలను, జైలు గోడలు కూలిపోవాలని వాళ్ళు ప్రార్థించట్లేదు. వాళ్ళ ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. మరి అపోస్తలుల 4వ అధ్యాయం చూస్తే అక్కడ కూడా మరి ప్రార్థనలోను కీర్తనలోను వాళ్ళు సంఘం ప్రార్థించినప్పుడు అక్కడ కూడా భూకంపం వచ్చిందని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ 25వ వచనంలో చూస్తే కన్నా మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిరేనని చెప్పేసి మరి వాక్యం ఉంటున్నది. అయితే ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు భూకంపము ఎప్పుడు వచ్చింది బైబిల్లో? ఎందుకంటే ఎంతవరకు నన్ను ఫాలో అవుతున్నారు అనేది నాకు ఇంట్రడక్షన్, నాకు కావాలి కమ్యూనికేషన్ మీ దగ్గర నుండి. ఎంతవరకు భూకంపం బైబిల్లో ఎన్నిసార్లు వచ్చింది? ఓకే ఆంటీ, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయింది. ఇక్కడ మరి మహాభూకంపం కలిగనని చెప్పేసి మరి వాక్యం ఉంటున్నది. ఆ భూకంపం వచ్చి ఆ భూకంపాన్ని బట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఆ న్యాయాధిపతి భయపడిపోయి మరి కత్తి తీసుకుని తను చంపుకోవాలనుకుంటున్నాడు అనమాట. అయితే
ఇక్కడ చూడండి 29వ వచనంలో చూస్తే, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి దుమికి వచ్చి వణుకుచు సౌలునకు శీలనకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను అన్నాను. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తున్నానండి. ఎప్పుడైతే మనం దేవుడికి మోకరిస్తామో మన ఎదుట మరి అన్యులు కూడా మోకరిస్తారు. దిస్ ఇస్ ట్రూ ఫ్యాక్ట్. మనం ఎప్పుడైతే దేవుని ఎదుట మోకరిస్తామో మన ఎదుట అన్యులు కూడా మోకరిస్తారు. మనపై అధికారులు కూడా మన ఎదుట మోకరిస్తారు. బైబిల్లో ఉంది కదండి, ఆదికాండంలో అబ్రహాం ఇంట్లో వంటలు కూడా ఏం చేస్తున్నాయంట? మోకరిస్తారు. మరి దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏం చేస్తాయండి? సింహాలు మోకరించాయి. మరి అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 20వ వచనంలో ఏముందండి? 10వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతని ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారం చేశాను. మరి ఈ కొర్నేలు కూడా మరి ఆయన ఒక శతాధిపతి. అయితే పేతురు ఎవరండి? విద్యలేని పామరుడు. మరి ఆయనకు తెలిసిందల్లా ఏంటి అని అంటే చేపలు మాత్రమే తెలుసు, గొర్రెల సముద్రం మాత్రమే తెలుసు. అయితే పేతురు రాంగాలు ఏం చేశాడంటే ఆయన సాగిల పడుతూ వచ్చారు. మరి ఇక్కడ కూడా ఈ న్యాయాధిపతి ముందు, మరి ఆ పౌలు ముందు న్యాయాధిపతి కూడా సాగిల పడుతూ వచ్చారు. నేను యూఎస్కి రావడానికి ముందు 2017లో నన్ను యూఎస్ టీమ్కి సెలక్షన్ చేశారు. టాప్ మేనేజ్మెంట్ అంతా కూడా. ఇక్కడ నుండి కొంతమంది ఎంప్లాయీస్ ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత అంత ఇంట్రడక్షన్ అయిపోయింది. నేను ఒక్కటే బాకీ అన్నమాట ఇంకా. అయితే మా మేనేజర్ ఒక ఆయన నాకు ఫోన్ చేసి, మిమ్మల్ని ఒకసారి కాన్ఫరెన్స్ రమ్మని చెప్పారు అని చెప్పాడు. నేను వెళ్ళడం 10 minutes లేట్ అయింది. అక్కడ కాన్ఫరెన్స్లో ఎవరెవరు ఉన్నారని అంటే మొత్తం VP, వైస్ ప్రెసిడెంట్, దాని తర్వాత GM, AGM అంతా టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ ఉన్నారన్నమాట. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఐమ్ సారీ లేట్ అయింది అని చెప్పాను. నేను జస్ట్ డోర్ తీసుకోగానే ఫస్ట్ మా VP లేచి నుంచుని వెల్కమ్ అని చెప్పారు. దాని తర్వాత ఆయన లేచి నుంచోగానే అందరు లేచి నుంచున్నాడు అనమాట. నుంచుని నా గురించి చాలా గ్రాండ్గా ఇంట్రడక్షన్ ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అట్లా చేస్తారని చేయలేదన్నమాట. ఎందుకనంటే మనం దేవునితో మోకరిస్తాము, దేవుడు కూడా మన పక్షాన గొప్ప కార్యం చేస్తారు. దిస్ ఇస్ ద ట్రూ ఫ్యాక్ట్ ఇది. అయితే ఇక్కడ చూడండి, మరి ఆయనకేమో జస్ట్ రక్షణ వచ్చింది ఆయనకు. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువును రక్షణ పొందుతూ వచ్చారు. అయితే ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే కన్నా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం భూకంపములు 54వ వచనం. భూకంపంలో జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. మరి ఆ శిలువ సందర్భాన, శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి చివరి గడియలో చనిపోయిన తర్వాత అక్కడ నుండి సైన్యాధికారి ఏం చేశాడంటే, మరి ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోయి ఈయన కూడా దేవుని కుమారుడని చెప్పుకున్నాడు అనమాట. అయితే అంతవరకు బాగానే ఉంది. మరి నా జీవితాల్లో దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రక్షణ అన్నటువంటిది ఊరికనే రాలేదండి. రక్షణను నిర్లక్ష్య పెట్టకూడదు. మరి ఈ రక్షణ పొందడానికి ఓ మహానుభావుడు, పుణ్యపురుషుడు శిలువలో రక్తం కార్చడం వల్ల మనకి ధన్యత వచ్చింది. మన స్థితి ఏంటి తెలుసా? బైబిల్లో చెప్పాలంటే మన స్థితి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 2. మన స్థితి ఏంటో మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు డాష్ ఉండగా, ఏంటండి డాష్లో? చచ్చిన వారై ఉండగా అని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12లో చూస్తే, మరి మనకు వాగ్దానం లేదు, నిరీక్షణ ప్రజలుగా మనం ఉన్నాం. మరి ఎఫెసీయులకు పత్రిక 1:14లో మనం చూస్తే, మరి
ఆయనకు మహిమ కలుగునట్లుగా మనకు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనం నూతన సృష్టిగా చేశారంట. మరి ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఆయన మనకు జ్ఞాపకం చేసుకోవడం మనకు గొప్ప ఆధిక్యత అది. మరి అటువంటి రక్షణ మనం ఎట్లా నిర్లక్ష్యపెడతాం మరి? కాబట్టి సత్యంతో దేవుణ్ణి మరి మనం కూడా ఆరాధిస్తాం. మరి దేవుని అడుగుజాడలో తను ఏదైతే మాట చెప్పారో ఆ మాటలో మనం నడుస్తామని మరి అట్లా నడవడానికి ప్రభు మనకు సహాయం చేయం కాక.